అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో సమావేశం జరిగింది. కార్మిక చట్టాలు, వారి హక్కుల గురించి గృహ కార్మికులకు అవగాహన కలిగించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్లలో ఏజెంట్ల చేతిలో మోసపోయే వాళ్లు, యజమానుల చేతిలో హింసకు గురయ్యే వాళ్లే ఎక్కువ. అటువంటి వారిని ఆదుకోవడం కోసం నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయం రాజులలో ప్రారంభించడం జరిగింది. గల్ఫ్ వెళ్లాలనుకునే వారికి క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చే విధంగా సలహాలు, సూచనలు ఇస్తామని సిస్టర్ లిసీ జోసెఫ్ చెప్పారు. విదేశాలకు వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి వివరిస్తామని, ప్రవాస భారతీయ బీమా సమాచారం ఇస్తూ ప్రవాస భారతీయ బీమా కట్టించడం జరుగుతుందన్నారు. ఏజెంట్ ద్వారా మోసపోయినా, ఇతర దేశాలలో చిక్కుకున్నా, ఆరోగ్యం బాగోలేక ఇండియాకు రావాలి అనుకున్నా, సాలరీ పెండింగ్ క్లియర్ అవ్వకపోతే తమ సంస్థ ద్వారా సహాయం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు రాజోడ్లో మేము ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. ఈ ఆఫీసు మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్, వలస కార్మికుల కోసం పనిచేస్తున్న ఒక సెంటర్. ఎవరైనా విదేశానికి వెళ్ళాలంటే ఈ ఆఫీసులకు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఈరోజు మేము అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం కొనియాడుతున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి గృహ కార్మికులు ఇంటిలో పని చేసుకొని వాళ్ళ హక్కులు కూలిపోయిన సమయాల్లో అంతర్జాతీయ కార్మిక సంఘం 2011లో ఒక ILO కన్వెన్షన్ 189 పెట్టడం జరిగింది. దాని ద్వారా ఈరోజు 13వ యానివర్సరీ మేము కొనియాడుతున్నాము. ఈరోజు వలస కార్మికులు ఎంతోమంది విదేశానికి వెళ్ళి కార్మికులుగా పనిచేసి వాళ్ళకి గుర్తింపు తీసుకురావటము, వాళ్ళకి గౌరవం ఇవ్వటము, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలని ఆపాలని అడిగి దాంతోపాటు వాళ్ళకి కావలసిన సౌకర్యాలు చేయాలని మేము మా ప్రభుత్వంతో కోరుతున్నాము. ఈ వలస కార్మికులు ఎవరు కాదు, మన రాష్ట్రంలో, మన ఊర్లో పేద ప్రజలు భూమి లేక, ఇల్లు లేక, పని లేక, పైసలు లేక ఎక్కడెక్కడో నుంచి లోన్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో, అమ్మాయిల్ని పెళ్లి చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు దేశానికి వెళ్తున్నారు. నకిలీ ఏజెంట్ ఎంతోమంది వాళ్ళని మోసం చేస్తున్నారు. అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఇంత జీతం ఇస్తాము అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. విజిట్ వీసాలో, పని వీసా కాకుండా విజిట్ వీసాలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా ఎంతోమందికి మోసం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇస్రాయల్ తీసుకెళ్తామని కూడా చాలా మందిని మోసం చేస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళ హక్కుల్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు. అంటే ఒకవైపుగా ఇది ఒక ట్రాఫికింగ్, కార్మికుల్ని ట్రాఫికింగ్ చేసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని చాలా హింసలో పెట్టడం, సరి అయిన వర్క్ వీసా లేదు, ప్రాబ్లం అవుతుంది. ఇలా ఉన్న సందర్భంలో మా రిక్వెస్ట్ ఏంటంటే APNRT ఉంది, అలాగే హోమ్ క్యాప్ ఇక్కడ ఉంది.